హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్కి సంబంధించి మనకి నిన్న 23 నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలు కల్పించారు. ఆల్రెడీ చాలామంది పెట్టుకోవడం జరిగింది. ఇంకా మనకు ఈరోజు రేపు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంది. అయితే నిన్న స్వయంగా నేనే దగ్గరుండి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టించడం కోసము మీ సేవను కూడా స్పెషల్గా మాట్లాడడం జరిగింది. సబ్స్క్రైబర్స్కు చాలామందికి ఫస్ట్ ఫేజ్లో సీట్లు రాలేదు. అందుకని దగ్గరుండి నేనే వాళ్ళకు సీట్లు ఎలా పెడితే వస్తాయి అనే విధంగా పెట్టిద్దామని చెప్పి తీసుకోవడం జరిగింది. అయితే నిన్న నాకు ఎక్స్పీరియన్స్ అయిన విషయం ఏంటంటే అసలు సీట్లు వీళ్ళకి ఎందుకు రాలేదనేది కూడా కొంతమందిని చూస్తే అర్థమైంది. సో మీరు ఈ మిస్టేక్స్ కనుక చేస్తే మళ్ళీ సేమ్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రానట్టే సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్, ఓకేనా? లేకపోతే మళ్ళీ ఈరోజు కూడా ఇంకా చాలామందికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేది ఉంది. సో కొంతమందికి మనకు వీలుగాక ఇచ్చే పరిస్థితి, అంటే టైం సరిపోక ఇచ్చే పరిస్థితి లేకపోతే ఈ వీడియో చూసి వాళ్ళు కరెక్ట్గా పెట్టుకుంటే వాళ్ళకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమము చాలామందికి నిన్న స్వయంగా నేనే వెబ్ ఆప్షన్స్ ఇప్పించాను దగ్గరుండి మీసేవ వాళ్ళతోటి. నేను చెప్పడము, నా ఎక్సెల్ షీటు చూసుకొని వేకెన్సీల ఆధారంగా ఏ విధంగా పెడితే వస్తుంది అనే అవగాహనతోటి నేను చెప్పడము, వాళ్ళు పెట్టడము ఈ విధంగా జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సీట్లు లేవు. అంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టు సీట్లు మొత్తం ఖాళీగా లేవు. ఫస్ట్ ఫేజ్లో మొత్తం టోటల్ సీట్లు కంప్లీట్గా ఖాళీగా ఉండే. ఇప్పుడు ఏంటంటే సగం సీట్లు మినిమం అయిపోయినాయి, అంటే సగం సీట్లకే కౌన్సిలింగ్ అవుతుంది. ఈ సగం సీట్లలో మనకు వచ్చిన ర్యాంక్ ఏంది, మన కేటగిరీ ఏంది, మనకు అసలు సీట్ వస్తుందా రాదా, అసలు సీట్లు ఏ విధంగా ఫిల్అప్ చేస్తారు, ఈ అంశాలు అనేది తెలుసుకోకుండా మన కోసమే ఉంది సీటు, కాంపిటీషన్ లేదు అన్నట్టు కాదు పరిస్థితి. అందరు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు నాకు వెబ్ ఆప్షన్స్ పెట్టమని చెప్పిన తర్వాత నేను వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తున్న సందర్భం లోపల తెలిసి తెలియక వాళ్ళ నాలెడ్జ్ని కూడా అక్కడ వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఓహో, ఎందుకు ఆ సీట్ రాకపోవడం వీళ్ళకి అనే విషయం అర్థమైంది నాకు. అది ఎందుకనేది కూడా ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఉదాహరణకు మ్యాక్సిమము ఇప్పుడు మనకు 39 కాలేజెస్ 3 years LLBకి, లేడీస్కి అయితే 40 కాలేజెస్ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ చూస్తే. ఇకపోతే 3 years LLB చెప్పిన, ఇప్పుడు 5 years LLB చూసుకుంటే 37 అట్లా కాలేజెస్ ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు పోయినసారి ఏమైందనంటే ఎక్స్పీరియన్స్ వినండి. పోయినసారి ఒక అతనికి ఫేజ్ వన్లో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టమని చెప్పి ఇవ్వడం జరిగింది. మనం పెట్టినాం, ఓకే. అతనికి వచ్చిన ర్యాంకు ప్రకారము పెట్టినాం. పెట్టిన తర్వాత ఏమైంది అని అంటే మళ్ళీ అతను దానికి కొంచెము ఎడిట్ ఆప్షన్ రోజు కొంచెం చేంజ్ చేసుకున్నాడు. ఆయనకు నచ్చినట్టు చేంజ్ చేసిండు. ఏమైంది, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అతనికి. మళ్ళీ సీట్ రాకపోవడం వల్ల ఏమైంది, మళ్ళీ సెకండ్ ఫేజ్లో మనకు సీట్ రాలేదు అని చెప్పేసి, అంటే మళ్ళీ నువ్వు ఏమైనా ఎడిట్ చేసినావు అంటే ఎడిట్ చేసిన అని చెప్పిండు, సీట్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇక మళ్ళీ ఎడిట్ చేయకుండా అట్లనే పెట్టమని మనకు కూడా చెప్పిండు. అప్పటికే 60% సీట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ ఫేజ్లో ఎట్లుంటుంది అని అంటే చాలామంది 10 కాలేజీలు ఇస్తారు, 5 కాలేజీలు ఇస్తారు. కొంతమంది వాళ్ళ ర్యాంకు ఏంది, వాళ్ళకు ఏడ వస్తుంది ఏడ రాదు, అసలు వస్తుందా రాదనే అవగాహన లేకుండా ఈ మిస్టేక్స్ చేసి వచ్చేటోళ్ళు రాకుండా మిస్ చేసుకుంటారు. ఇప్పుడు 60% వాళ్ళకు రావాల్సిన కాలేజీల లోపల సీట్లు మొత్తము ఫిలప్ అయిపోయి ఇక వాళ్ళు వాళ్ళ నుంచి కదలకుండా ఉంటే రాకూడని కాలేజీలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా వస్తుంది సీటు? రాదు. సెకండ్ ఫేజ్లో మనకు పెట్టమని ఇచ్చిండు, సీట్లు అయిపోయినాయి. నేను వస్తాయి అనుకున్న కాలేజీలో సీట్లు అయిపోయినాయి. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇక మాకు చాలరా, మేము నెక్స్ట్ ఫేజ్కు పోమని చెప్పేసి సెట్ అయిపోయారు. ఇక సెట్ అయిపోయిన తర్వాత ఆడ వేకెన్సీ లేనప్పుడు నేను తీసుకుపోయి ఎట్లా కూర్చోబెడతారు ఆ సీట్లో? కాబట్టి
సెకండ్ ఫేజ్లో నేను కాదు ఎవరు పెట్టినా కానీ ఆడ సీట్ లేదని అంటే రాదంతే. మనం ప్రయత్నం చేస్తాం అంతే. సీటు ఆయనకు వచ్చిన ర్యాంకు ప్రకారం మ్యాక్సిమం ఇంకా ఈ విధంగా పెడితే ఏమైనా చేంజ్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. పెట్టిన అన్నీ కూడా వస్తాయని లేదు. కాకపోతే మీకంటే బెటర్గా పెట్టే స్కోప్ ఉందన్నట్టు మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి. సో పెట్టినాము, రాలేదు. కాబట్టి ఇక అర్థమైపోయింది. కాకపోతే రాకపోయినా నాకు సెకండ్ ఫేజ్లో మొత్తం ఓవరాల్ కట్ ఆఫ్స్ తెలుసు కాబట్టి మనలో ఈ స్పాట్ అడ్మిషన్లో అతనికి 3 కాలేజీలు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పిన 3 కాలేజెస్ వచ్చినాయి. ఓకే, ఎట్లయితుంది సబ్స్క్రైబర్స్కు సీటు రావడానికి ఏ విధంగా చేస్తే వస్తుంది అనే దాంతో మన ఎఫర్ట్ పెట్టినాము. వాళ్ళు విన్నారు, వచ్చేసింది, అయిపోయింది. ఈసారి కూడా ఏమైంది అని అంటే కొంతమందికి పెట్టినాము. ఫైర్స్ ఎల్ఎల్బీకి అయితే ఇక బిల్కుల్ నాలెడ్జ్ లేదు ఒక రకం చెప్పాలంటే. ఇప్పుడు 37 కాలేజెస్ ఉన్నాయి. BA LLB ఉంది, BBA LLB ఉంది, BCM LLB ఉంది. అసలు ఇవంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకు. ఫస్ట్ అసలు సీటు నీకు వచ్చిన ర్యాంకు సీట్ వస్తుందా రాదా? ఫస్ట్ ఫేజ్లో రాలే. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అసలు సీట్లు ఎన్ని ఉన్నాయి? ఉన్న సీట్లలో నీకు వస్తుందా రాదా? నేనేం చెప్తున్నా అంటే సీట్ ఆపుకోండి. ఫస్ట్ సీటు ఏదో ఒకటి సీట్ ఆపుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 10 కాలేజీలలో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అసలు కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకోండి. ఫస్ట్ మీరేం చేస్తారు, 10 కాలేజీలు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, BALLB ఇస్తారు. BALLB ఇచ్చిండ్రు అనుకోండి, మీరు ఇచ్చిన 10 కాలేజీలో మీకు సీట్ వస్తుందా రావట్లేదా? ఫస్ట్ ఏది కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఇస్తారు. యూనివర్సిటీలో మీ ర్యాంకుకి వస్తుందా, ఆడ ఖాళీ ఉందా, ఆ కేటగిరీలో ఉందా, లేదు. నెక్స్ట్ కాలేజీ పోతాడు. కానీ మీరు 37 ఆప్షన్ ఓడింగా, అర్థమవుతుందా? 37 ఆప్షన్ ఓడు, మీకు వాళ్ళు వస్తుంది అయినా పర్లేదులే వీళ్ళకి సీట్ వస్తుంది కదా ఈ కింద ఇచ్చేద్దాము, మిగిలిన వాళ్ళు 10 ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఈయన 37 ఆప్షన్లు పెట్టుకున్నాడు కదా అని నాకు 37 నుంచి ఇయ్యరు. ఈ 10 ఆప్షన్లు పెట్టుకున్నాడు, అరే 10 పెట్టుకున్నారు కదా ఈయనకు పాపం సీట్ ఇచ్చేద్దాము ఇలా అని అట్లేం చూడరు. అర్థమైందా? నువ్వు 10 పెట్టుకున్నా, 1 పెట్టుకున్నా, 2 పెట్టుకున్నా, అసలు నీకు ఫస్ట్ కాలేజీలో నువ్వు పెట్టుకున్న దాంట్లో ఖాళీ ఉందా లేదా, నీ కేటగిరీలో ఉంటే ఇద్దాం, లేకపోతే సెకండ్ కాలేజీ, ఆ తర్వాత ఉంటే ఇద్దాం, లేకపోతే థర్డ్ కాలేజీ, అందులోపల ఖాళీ ఉంటే ఇద్దాం, ఫోర్త్ కాలేజీ, అట్లా 10 వరకు వచ్చిండు. 10 వరకు వచ్చేసి నువ్వు BALLB కావాలనుకున్నావుగా, BALLB కావాలనుకుంటే అందులోపల సీట్ వస్తుందా రావట్లేదా? రాలేదు. నేనేం చెప్పినా అంటే నేను 37 కాలేజెస్ పెట్టినా, అన్నీ పెట్టేసిన, అన్ని BA పెట్టినా, BBA పెట్టినా, BCM పెట్టినా, అన్ని పెట్టేసిన. నువ్వు అనుకున్న 10 కాలేజెస్ పెట్టినావు, పెడితే రాలేదు. ఓకేనా? ఇక BBA వచ్చింది. అప్పుడు నువ్వేమనుకోవాలి అంటే నీకు సీట్ రాలేదనుకోవాలి. నీ యొక్క అవగాహన ప్రకారం ఏంటిదంటే సరే నువ్వు 10 పెట్టన్నా మనము ఇంకా సీట్ రావాలని చెప్పేసి ఇంకా 10 మొత్తం అన్నీ ఓవరాల్గా కవర్ చేసేస్తే ఏమనుకోవాలంటే అరే నాకు సీట్ రాలేదనుకోవాలి. 11వ కాలేజీ, 12వ కాలేజీ, 13వ ఆప్షను, 16వ ఆప్షను, ఏది ఆప్షన్ వచ్చినా ఆఖరికి లాస్ట్ సీట్ వచ్చినా కానీ BCM, BBA ఏది వచ్చినా కానీ నువ్వు పెట్టిన ఫస్ట్ 10 ఉన్నాయి కదా నాకు సీట్ రాలేదు అనుకోవాలి. కానీ ఇప్పుడు ఇది వచ్చింది అని అంటే నాకు BALLB వచ్చేది ఉండే, వీళ్ళు తీసుకుపోయి BBA ఇచ్చారు, లేకపోతే BCM ఇచ్చారు, ఎక్కడిదో 37 ఇచ్చారు, అన్నిట్లలో వచ్చేది ఉండే, ఇవి పెట్టడం వల్లనే వచ్చింది అని అనుకుంటే ఇంకా మీకంటే మూర్ఖులు ఎవరు లేరు. మీకు కావాల్సిన దాంట్లో సీట్ రాలేదు భయ్, ఆ తర్వాత ఎక్కడనో వచ్చింది అని అంటే ఇక అయిపోయింది. మీ ర్యాంకుకు అక్కడికి ఆడ సీట్లు ఫిలప్ అయిపోయి ఉన్నాయి, మీకు లేదు, అస్సలు సీట్ లేదు. ఇక ఏదో మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి పెడితే ఏదో ఒక ఆడ సీట్ ఆగింది, అర్థమైందా అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా అర్థం చేసుకోకుంటుంటే అది ఇంకా కష్టమవుతుంది అన్నట్టు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే అన్ని కాలేజీలకు సంబంధించిన సీట్లు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఇప్పటికైనా కానీ. ఈ 10 కాలేజెస్, 3 కాలేజెస్ ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే మీకు సీట్ రాదు. ఇంకా కొంతమంది మన ర్యాంక్ ఏంది, మనకు సిటీలోనే కావాలి, ఇది ఉంది. నువ్వు సిటీలో చేస్తావా, బయట చేస్తావా, ఎక్కడ చేస్తావా పక్క పెట్టు, సిటీలో పెట్టుకో. ఫస్ట్ నువ్వు అనుకున్నట్టు సిటీలో పెట్టుకో, నీకు కావాల్సిన కన్వీనియంట్ ఏరియాలో పెట్టుకొని అక్కడికి ఆగినావు అనుకో నీకు రాదు సీటు. ఎందుకు వస్తుంది? రాదు.
ఆ తర్వాత మిగిలిన కాలేజీలు కూడా పెట్టుకుంటే ఎక్కనో 40 ఆప్షను, 39 ఆప్షను, 38 ఆప్షను ఏనో ఒకడ వచ్చిందనుకో, నీకు సీట్ రాలేదనుకోని వదిలేసుకో. ఓకేనా? అట్లీస్ట్ ఇప్పుడు నీకు సిటీలో రాలేదు కానీ ఎక్కడో అక్కడ సీట్ ఆపినావు. ఓకే, నెక్స్ట్ స్లైడింగ్లో మళ్ళీ స్పాట్లో అటోళ్ళు ఇటు ఎటైనా కావచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ నువ్వు సీట్ ఆపుకోకుండా ఇప్పుడు నాకు సిటీలో కావాలంటే సిటీలో రాలేదు, కానీ సీటే అసలు రాకుండా ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అన్ని ఆప్షన్లు పెడితే నాకున్న ర్యాంకుకు ఇక్కడ రాలేదు, అక్కడ రాలేదు, ఆ తర్వాత ఎక్కడో వచ్చింది. ఇక నీ ఇష్టం, అది నీకు ఆప్షన్ అన్నట్టు. నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు, లేదనుకుంటే వదిలేయచ్చు. మనకు ఏమనుకోవాలి, మన ప్రకారం, మన ర్యాంక్ ప్రకారం మనకు సీట్ రాలేదు, మనకు ఎక్కడో వచ్చింది సీటు. సో ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట రేట్లు ఎట్లున్నాయి, పోయి మేనేజ్మెంట్లో అడగాలి. మేనేజ్మెంట్లో 2024లో 3 సంవత్సరాలు కలిపి 1,50,000 ఉండే. 2024లో 3 సంవత్సరాలకు కలిపి ఇప్పుడు ఒక సంవత్సరానికే 1,50,000 అడుగుతున్నారు. అసలు నేను అనుకున్నా అదే ట్రెండ్ నడుస్తుంది కావచ్చు అనుకున్నా, కానీ కాలేజీలో పోయి అడిగితే అందరు కలిసి మీటింగ్ పెట్టుకొని కూర్చున్నట్టున్నది. అందరు కలిసి నేను చెప్పే మ్యాటర్ చూడండి. ఏంటంటే ఇక్కడ ఎక్సెల్ షీటు అది ఇది అని కాదు. నేను సరే మీకు నా దగ్గరున్న షీట్ ప్రకారము, ఖాళీల ప్రకారము నేను వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తున్నా. వాళ్ళకు వచ్చిన ర్యాంకు ప్రకారము మ్యాక్సిమము ఎఫర్టు పెట్టి వీళ్ళకు సీటు ఈ విధంగా పెడితే రాలేదు అంటే, మీరు ఏ విధంగా పెట్టినా ఇంకా మీకు సీట్ వచ్చే అవకాశం లేదు అని అర్థం చేసుకోవాలే తప్ప, మనం పెడితే వస్తుంది, మీరు పెడితే రాదు అని కాదు. కాకపోతే మనం ఈ విధంగా పెడితే ఇక ఇంతకంటే ఇంకా బెస్ట్ లేదు, పెట్టే అవకాశం లేదు. అట్లా పెట్టినా రాలేదంటే మన ర్యాంకు పరిస్థితి ఏంది, మన కేటగిరీ పరిస్థితి ఏంది, ఆ సీట్ల పరిస్థితి ఏంది, సీట్లు ఒడిసినాయి అనేది చూసుకోవాలన్నట్టు. కాకపోతే ఏంటంటే మీరు పోయినసారి చేసినట్టు 10 కాలేజీలు 5 కాలేజీలు ఇట్లా పెట్టుకోకండి. మేనేజ్మెంట్ సీట్ల వివరాలు చూస్తే మీకు తిరిగి వస్తే తెలుస్తుంది. అయినా ఇంకా మళ్ళీ స్పాట్ అడ్మిషన్ కూడా ఫుల్ రిస్క్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ అంటే నార్మల్ విషయం కాదు. అసలు చాలామంది అటెండ్ కారు. ఎందుకు సీట్లు వస్తే ఎక్కువ ర్యాంకు 29, 27, 26, 25 ర్యాంకు, 25,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా స్పాట్ అడ్మిషన్లో ఎందుకు వస్తుంది అని అంటే, అన్ని కాలేజీలు తిరగలేక సావాల్సి వస్తుంది. ఇక్కడ ఉంటారు, ఎక్కడనో ఆ సీటు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆడపోయి మీరు 900 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని ఏం చేస్తారు, ఫస్ట్ అక్కడ పోయి ఆ కాలేజీలో మీరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి రావాలి. అది చేయడానికి కూడా శాత కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 900 వేస్ట్ అవుతుంది. అట్లా అన్ని కాలేజీలు తిరగలేరు. ఇవాళ ఖమ్మము, ఇవాళ అటు వరంగల్, ఇంకొకడ కరీంనగరు, నిజామాబాదు, మహబూబ్ నగరు, ఇట్లా వనపర్తి, అన్ని ఏరియాలు ఎట్లా తిరగగలుగుతారు? జస్ట్ వస్తుందా రాదన్న హోప్లో మళ్ళా రాని దానికి ఇంత దూరం పోవడం అవసరమా అనే ఒక నెగిటివిటీ కూడా మీ లోపల క్రియేట్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ స్పాట్ అడ్మిషన్ అంటే ఏందో తెలుసుకోండి. స్పాట్ అడ్మిషన్ అంటే మేనేజ్మెంట్ సీట్లు కావు, అర్థమైందా? ఇందులోపల మిగిలిన సీట్లు స్పాట్ అడ్మిషన్ అంటే కాలేజ్ ఫీజు తీసుకుంటారు. మేనేజ్మెంట్ అంటే వాడు ఇష్టం వచ్చిన ఫీజు తీసుకుంటాడు. స్పాట్ అడ్మిషన్లో ఇష్టం వచ్చినట్టు ఫీజు తీసుకుంటే కేసులు వేసుకోవచ్చు. ఒక 10,000, అది ఇప్పుడు కూడా ఎక్కువనే తీసుకుంటున్నారు. 10,000 మనకు ఫేజ్ 1 ఫేజ్ 2లో వచ్చినా కానీ ప్రతి కాలేజీలో ఎక్స్ట్రానే తీసుకుంటున్నారు. స్పాట్ అడ్మిషన్లో కూడా 10,000 కాడ 15,000 తీసుకుంటారేమో ఎక్స్ట్రా, కానీ అంతే. ఇప్పుడు 20,000 ఉండదు, 30,000 35,000 తీసుకుంటాడు, కానీ 70,000 80,000 లక్ష తీసుకోడు సంవత్సరానికి. ఓకేనా? అది మ్యాటరు. అందుకని స్పాట్ అడ్మిషన్ అంటే ఇప్పుడు ఎంసెట్లో అట్లుంది. మేనేజ్మెంట్ సీట్లను కూడా అలా కలుపుకొని పెట్టుకుంటూ ఉన్నారు, కానీ లా సెట్ది వేరే ఉంటుంది. మళ్ళీ స్పాట్ అడ్మిషన్ అనేది ఎంసెట్లో కాలేజీ వాళ్ళు సీట్లు అలాట్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు లా సెట్లో అట్లా కాదు. లా సెట్లో ఏంటంటే కన్వీనర్ వాళ్ళు ఫిలప్ చేస్తారు. కన్వీనర్ వాళ్ళు వాళ్ళకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఫిలప్ చేసి పలానా క్యాండిడేట్కి సీట్ అలాట్ చేయండి అని వీళ్ళకి చెప్తే వీళ్ళు దాన్ని అలాట్ చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టోలీ పడితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కాదు. కాకపోతే ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే వాళ్ళు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాడ రిజెక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఇవ్వాలనుకున్న క్యాండిడేట్కు సీటు ఆపుకోవాలనుకుంటే ఇంకొక దారి ఉంది. అట్లా అది వేరే దారి, అది తర్వాత సంగతి. సరే, ఓకేనా? అయితే వెబ్ ఆప్షన్స్ అయితే మంచిగా పెట్టుకోండి, సీట్ వచ్చే విధంగా. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము అలా టప్పగా పెట్టుకోకండి. ఆల్ ఆప్షన్స్ మీకు వచ్చినా రాపోయినా పెట్టుకోండి.
మీరు అనుకున్న దాంట్లో రాలేదు అని అంటే మీకు సీటు రాలేదన్నట్టు. నేను కూడా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తున్నా. చాలామందికి రిప్లై ఇవ్వకపోవడానికి కారణము కూడా ఏంటిదంటే ఫుల్ బిజీ. అందరూ మెసేజ్లు పంపుతూ ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను లిస్ట్ రాసుకొని ఇక్కడ వెబ్ ఆప్షన్స్ దగ్గరుండి వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తూ ఉన్నా. మీ సేవలు మన కోసమే టైము తీసిళ్ళు. ఈ 2-3 రోజులు మన ఫ్రెండే కాబట్టి ఈ 2-3 రోజులు మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని ఎల్ఎల్బి వాళ్ళ కోసం టైం ఇవ్వమని చెప్తే ఓకే అని చెప్పిళ్ళు. అట్లా వెబ్ ఆప్షన్ మీకు వచ్చిన ర్యాంకు ప్రకారము ఎందులో ఏది బెస్ట్ ఇస్తాను మనం. బెస్ట్ వచ్చే విధంగా, ఇంతకంటే ఇంకా మీకు ఎట్లా పెట్టుకున్నా రాదు, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటే ఇంకా ఈ విధంగా పెట్టుకుంటే రావాలి అనే విధంగా పెట్టిస్తున్నాం అన్నట్టు. ఓకేనా? ఇంకోళ్ళకైనా పెట్టుకోరాకపోయినా లేకపోతే మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఇంకా చాలా తక్కువ ర్యాంక్ మంది వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు స్లైడింగ్కి వచ్చిర్రు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిన పరిస్థితి. అట్లా ఇప్పుడు స్లైడింగ్కి వచ్చిర్రనంటే వాళ్ళకి అంతకుముందు వచ్చిన మంచి కాలేజీ వదులుకొని రిపోర్ట్ చేయకుండా వచ్చిళ్ళు అని అంటే ఇక వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏంటంటే ర్యాంకు ఇప్పుడు సీట్ రానోడు వచ్చిన దాని కిందకి సమానం అన్నట్టు సెకండ్ ఫేజ్కు. అట్లా ఆ మిస్టేక్ చేయకండి. నేను ఫస్టే చెప్పిన, ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు రాకండి. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ వచ్చిళ్ళంటే వాళ్ళ సీట్ పోతుంది. ఇంకోటి ఆల్రెడీ మీరు సీట్ వచ్చి స్లైడింగ్ చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు అన్ని ఆప్షన్లు ఇచ్చేసిన తర్వాత లాస్ట్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీ ఖచ్చితంగా ఇవ్వండి. ఓకేనా? ఇవ్వకపోతే ఏమైంది, ఒకవేళ రిపోర్ట్ ఇవ్వకపోతేనైతే మీరు అది దీన్ని చేసిల్లని మళ్ళీ మీకు ఇస్తారు సీటు. మళ్ళీ రాదని కాదు, అప్పుడు డబ్బులు లేక మేము జాయిన్ కాలేదు అని చాలామంది చెప్తున్నారు. డబ్బులు లేకపోతే జాయిన్ కాకపోయినా కానీ మీరు లాస్ట్కు అన్నీ కావాల్సినవి అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కు మీకు లాస్ట్ టైం వచ్చిన కాలేజీ ఖచ్చితంగా అక్కడ పెట్టాలి, వెబ్ ఆప్షన్లో పెట్టాలి, లేకపోతే రాదు సీటు. ఓకేనా? అందుకని ఈ మిస్టేక్స్ చేయకండి, సీటు లాస్ కాకండి. డిమాండ్ అసలు హెవీ కాంపిటీషన్ ఉంది, ఒకటే గుర్తుపెట్టుకోండి, హెవీ కాంపిటీషన్ ఉంది. ఏదో ఒక దాంట్లో ఫస్ట్ సీట్లు వస్తే పర్వాలేదు అనుకోండి, ఆ తర్వాత చేద్దామా చేయమా, మరి మేనేజ్మెంట్లో మీకు కన్వీనియంట్గా అనిపించకపోతే ఇప్పుడు సీట్ ఉంది కాబట్టి ఇదే బెటర్ రాబాయ్ అని కూడా అనిపించవచ్చు. మరి లేనెత్త కంటే గుడ్డెత్త మేలు అనే సామెత ప్రకారము అప్పుడు మీకు అనిపించవచ్చునేమో. అంతా తిరిగిన తర్వాత పోనీలే వాళ్ళతో మాట్లాడుకొని ఎగ్జామ్స్ అప్పుడు పోయి రాసుకొని వస్తే సరిపోతుంది, మనం ఏమైనా డైలీ పోతామా అన్నట్టుగా 3 years ఎల్ఎల్బి వాళ్ళు జాబులు చేసేటోళ్ళు లేకపోతే ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు అట్లా చూసుకోవచ్చు. ఇక 5 years ఎల్ఎల్బి అయితే ఏడున్నా కానీ వాళ్ళకు అటెండెన్స్ మ్యాండేటరీ, ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాలి, చేయాలి. కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు. ఓకేనా? వచ్చిరాని నాలెడ్జ్ తోటి 5-10 మీకు వచ్చింది 20,000 15,000 12,000 సిటీలో 10 చాలు, ఎక్కువ పెడితే మళ్ళా అలా ఖాళీ ఉంది, ఇక ఇలా ఎందుకు ఈయనకు ఎక్కువ పెట్టిండు కదా వాళ్ళు ఇద్దాం, కింద నుంచి తీసుకొచ్చి ఇద్దాము సీటు వీళ్ళకు అని వాళ్ళు ఏమి ఇయ్యరు. ఈ 10 వరుస ప్రకారమే పోతుంది, పైనుంచి సీరియల్ ప్రకారం పోతుంది ఎప్పుడైనా కానీ. అది మ్యాటర్. ఇక చెప్పి నాకు యాష్ వస్తుంది. మరి మీకు అయితే అర్థమవుతుందో కావట్లేదో నాకు అయితే తెలియట్లేదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మీ ర్యాంకు డీటెయిల్స్ మనకు వాట్సాప్లో సెండ్ చేసేస్తే నేను ఇక్కడ దగ్గరుండి మీ సేవలో కూడా పెట్టించే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మ్యాక్సిమము సీట్ వచ్చే విధంగా పెడతాము. రాలేదు అంటే కూడా మన మిస్టేక్ కాదు, మీకు వచ్చిన ర్యాంకు మిస్టేక్ అంతే. మీకు వచ్చిన ర్యాంకు అట్లాంటిది మీ కేటగిరీలో సీట్ల పరిస్థితి అది అని అర్థం చేసుకోవాలి. మనల్ని కూడా బదనం చేయడానికి లేదు. కాకపోతే మ్యాక్సిమము ఈ విధంగా పెడితే వస్తుంది ఛాన్స్ అది అన్నట్టుగా పెట్టిస్తాం అట్లా మన దగ్గర ఉన్న డాటా ప్రకారం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి యూస్ఫుల్ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సెల్ షీట్ కూడా చాలామంది చూసుకోరాట్లేదు, మంచిగా చూసుకోండి. ఎక్సెల్ షీటు అని ఇన్ని షీట్లు ఉన్నాయి ఇందులోపల. ఎందుకు షీట్లు 2024 ఉంది, 25 ఉంది, 26 ఉంది. నేను ఆడ 25 అనే ఒక ఎక్సెల్ షీట్ పేరు 25 years అని ఉంది, కానీ అందులోపల షీట్లు ఉంటాయి. షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5. అది ఏంటంటే మీకు పోయిన సంవత్సరం రేట్లు ఎట్లున్నాయి, కాలేజ్ ఫీజులు, పోయిన సంవత్సరం ఎట్లా ఉంది కట్ ఆఫ్, ఈ సంవత్సరం ఎట్లా ఉంది కట్ ఆఫ్ అనే కంపారిజన్ చేసుకుంటారని చెప్పేసి ఈ షీట్లను
ఇళ్ళనే యాడ్ చేసుకుంటూ పోవడం అంతేలే. కానీ ఇది 25ది షీటు, 26ది పంపండి సారు. టైటిల్ నేమ్ చూడకండి, లోపల కంటెంట్ చూడండి, షీట్లు చూడండి. 5 ఇయర్స్ ఎల్ఎల్బి కూడా 5 షీట్లు ఉన్నాయి. ఇది 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 8 షీట్లు ఉన్నాయి. కాబట్టి అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుల్లి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.